కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది హైడ్రా. చెరువు భూముల్ని కబ్జా చేస్తే సహించేది లేదని చెబుతోంది. హెచ్ఎండిఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కొన్ని అంశాలపై స్పష్టతని ఇచ్చారు. ప్రజలు నివాసం ఉంటున్న కట్టడాల్ని తాము తొలగించబోమని తేల్చి చెప్పారు. హైడ్రా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. అక్రమార్కుల భరతం పడుతున్నది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను శరవేగంగా కూల్చివేస్తుంది. ఏకకాలంలో గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలుపెట్టారు. మాధాపూర్లోని సున్నం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూములను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న భవనాలను కూల్చివేశారు. వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్న 30కి పైగా షెడ్లను తొలగించి సుమారు 10 ఎకరాల భూమిని అధికారులు చేజిక్కించుకున్నారు. దుండిగల్ కత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న 11 డూప్లెక్స్ భవనాలను తొలగించిన అధికారులు 2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మల్లంపేట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను తొలగించామని, వీటికి నిర్మాణ అనుమతులు లేవని కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. వాటిని విజయలక్ష్మి అనే బిల్డర్ నిర్మించారని, ఆమెపై అనేక నేరపూరిత కేసులు ఉన్నాయని, స్థానికంగా ఆమెను లేడీ డాన్ అని పిలుస్తారని, స్థానిక నాయకులతోనూ ఆమెకు సంబంధాలున్నాయని వివరించారు. ఎందుకు కూల్చారో కూడా మాకైతే తెలియదు. బిల్డర్ అయితే ఎప్పుడు చూసినా కానీ అంతా బాగానే ఉంది, క్లారిటీగా ఉందని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ అధికారులు వచ్చేసరికి దాదాపుగా 30 విల్లాలు ఇవాళ కూల్చేయడం జరుగుతుంది. ఇందులో కొంతమంది ఇళ్లలో ఉన్నోళ్ళని కూడా బయటికి లాగేశారు. చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మేమైతే మాకు పూర్తి కాంపన్సేషన్స్ కానివ్వండి, తర్వాత మాకు జరిగిన ప్రతి నష్టాన్ని కూడా బిల్డర్ నుంచి మాకు వెనక్కి ఇప్పించడానికి ప్రతి అధికారి కూడా మాకు సహకరించాలని. ఇక సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చి అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లోని ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను తొలగించారు. రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్ కు చెందిన ప్రహారీ గోడ, 2 సెక్యూరిటీ గదులను కూల్చివేశారు. అందులో ఏపీకి చెందిన ప్రాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినవి ఉన్నాయన్నారు హైడ్రా అధికారులు. అయితే హైడ్రా యాక్షన్ పై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. తనకు సంబంధం లేని విషయాల్లో ఇరికించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తన స్థలంలో కేవలం వాచ్మెన్ రూమ్ మినహా మరేం లేదన్నారు. దాన్ని కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారని మండిపడ్డారు. కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని కానీ, లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ, ఒక నోటీస్ చేయడం కానీ జరగలేదు. అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా? కనీసం రైట్, ఓకే, మాది ఉండే భూమి ఎఫ్టీఎల్లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వాలి కదా. ఆయన ఎవరో కూడా కమిషనరు, మాకు హైడ్రా కమిషనర్ మాకు ఇవ్వాలి కదా. ఇది మేము వస్తే మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎంత వరకు ఉందో ఎఫ్టీఎల్ చూపించమని అడిగినాం. అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేశామంటే ఎంతవరకు న్యాయం? కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కొన్ని అంశాలపై స్పష్టత ఇచ్చారు. ప్రజలు నివాసముంటున్న కట్టడాలను తాము తొలగించబోమని, ఆ నివాసాలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నప్పటికీ వాటిని కూల్చివేయబోమని స్పష్టం చేశారు. అదే టైంలో ఆయన పబ్లిక్ కు కీలక సూచనలు చేశారు. నగరవాసులు తమ సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. అపార్ట్మెంట్లు, వ్యక్తిగత ఇల్లు, స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు అవి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలని సూచించారు.